మరి హిట్లర్ గూడా శాకాహారినే కదా! మరి ఆయన ప్రవర్తన ఎందుకలా ఉంది? హిట్లర్ శాకాహారి అంటే ఆయన పైశాచిక ఆనందం ఒకటుంటుంది. ఇప్పుడు చూడండి, రావణాసురుడు ఎంతో దైవభక్తుడు. దైవభక్తుడైనా సరే అక్కడ ధ్యానము చేశాడు. కానీ ఒక చిన్న కోరికని మనసులో ఇది తప్పు అనే విచక్షణ జ్ఞానం లేదు. అలాగే హిట్లర్‌కి తన మాటే నెగ్గాలి అని ఒక పట్టుదల ఉంది. శాకాహారైనంత మాత్రంలో రాముడైపోతాడని లేదు. మరి వైసస్‌లో రావణాసురుడు లాంటోళ్ళు ఉంటారు. అంటే అక్కడ ఏంటి, ధ్యానం తోడవ్వాలి. ఓకే. గాంధీ గారికి ధ్యానం తోడైంది. హిట్లర్‌కి ధ్యానం లేదు. అందుకని ఒక జీవితం ఎట్లా ఉంటుంది, ఒక ఆత్మ ఎట్లా వస్తుంది శరీరంలోకి, అది మనకు పత్రి సార్ చాలా సార్లు నేర్పారు. ప్రతి జీవి దాని అనుభవాలు పొందడానికి అది వస్తుంది. పొందడానికి ఆ రకం శరీరం తీసుకుంది. ఆ శరీరాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి ఎవ్వరికీ లేదు. మరి మధ్యలో దాన్ని చంపితే మనం రాక్షసులం అవుతామని మనకు ముందే నేర్పారు. మరి హిట్లర్‌కి ధ్యానం లేదు, శాకాహారే. మరి ధ్యానం ఉంటే ప్రాణం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అంతమంది ఆత్మస్వరూపుల్ని నేను చంపాలా అనుకుంటాడు. మీకు గాంధీ గారి జీవితం ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. భారతదేశం డివైడ్ అయినప్పుడు లాహోర్ నుంచి ఒక ట్రైన్ తలకాయలు వచ్చినాయి. భారతదేశం యొక్క తలకాయలు, భారతీయుల యొక్క తలకాయలు. అది చూసి మన భారతీయులందరూ మనం కూడా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని నరికేసి పంపిద్దాం ట్రైన్. గాంధీజీ చచ్చినా ఒప్పుకోలేదు. వాళ్ళు చంపారని మనం ఎలా చంపుతాం? వద్దు, వీళ్ళు చంపుతారేమో అని వీళ్ళు మేము చంపము అనే వరకు ఆయన నిరాహార చేశాడు. అంటే అహింస. ఒకళ్ళు తప్పు చేస్తున్నారని మనం చేయడం కాదు. గాంధీకి ధ్యానం తోడు. ఈరోజు శాకాహారిగా ఇంట్లో పుట్టినంత మాత్రాన్ని గొప్పవాళ్ళు ఎవరు? పక్కన ధ్యానం తోడు. ఆ ధ్యానం తోడైనప్పుడే, శాకాహారిగా మారినప్పుడే సరి అయిన నడక, సరి అయిన నడక, ఈ రెండు వస్తాయి. పత్రిజీ ఆశయం ఏంటి అంటే, కృతయుగంలో ఏ లక్షణాలైతే ఉన్నాయో ఈరోజు మానవుడు ఆ లక్షణాలతో ఉండగలగాలి. అందుకే శాకాహారము, ధ్యానము ఈ రెండు ఉన్నప్పుడు ధర్మాన్ని ఆచరిస్తారు. ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు అది దైవమై మనల్నే రక్షిస్తుంది.